జగన్ పదే పదే చెప్తున్నటువంటి పదం పైనుంచి నీళ్ళు వస్తున్నాయని ముందుగా తెలిసినప్పుడు ఫ్లడ్ క్వశ్చన్ పాటించలేదు, దానివలన వరదలు ఇంత ప్రమాదం చేసినాయి అన్నటువంటి. ఇప్పుడు బుడమేరు వాటర్ వల్లనే మునగలేదు అక్కడ. బుడమేరు కాలువలోకి ఎదురుతని నీళ్లు, కృష్ణ నీళ్ళు, దానివల్ల రివర్స్ అయ్యి అంత కట్టలు కట్టాయి. ఇది వాస్తవం. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఫ్లడ్ క్వశ్చన్ అంటే ఏంటి? అదేదో క్వశ్చన్ చేరేసి కూర్చోవడం కాదు. ఫ్లడ్ క్వశ్చన్ అంటే పైనుంచి నీళ్ళు వస్తున్నాయి అన్నప్పుడు కిందున్న మన జలాశయాలు ఖాళీ చేసేయటం. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేయటం. ముందుగానే వంపేస్తే పైనుంచి వచ్చే నీళ్లు, అప్పట్లో రోసే చేసింది అదే. రోసే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 11 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వచ్చినప్పుడు 11,10,000 క్యూసెక్కులు నీళ్ళు వచ్చినాయి ఆ టైంలో. వస్తే ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకొచ్చారు. దారిలో ఉన్న మొత్తం జలాశయాలని ఖాళీ చేసి పడేశారు. ఖాళీ చేయడం అంటే ఏమన్నా సముద్రంలో పారపోసేయడం వల్ల ఏమైపోయిందంటే ఆ పైనుంచి ఎంత ఫోర్స్గా వచ్చినా ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు మేనేజ్మెంట్లో పర్ఫెక్ట్గా చేసుకొచ్చారు చంద్రబాబు గారు. కానీ చివరి నిమిషంలో చేయడం వలన, అంటే ఆ శ్రీశైలం వీటన్నిటికి సంబంధించి చివరి నిమిషంలో చేయడం వల్ల ఏమైంది అంటే ఈ ఎదురు తన్నే పరిస్థితులు వచ్చినాయి. బెజవాడ మునగడంలో అది ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించింది. ఫ్లడ్ క్వశ్చన్ అంటే అది ఖాళీ చేసి ఉంచడం. అప్పుడు పైనుండి వచ్చిన దాంతో మళ్ళీ ఇవి నిండుతాయి, ఆటోమేటిక్గా ఎక్స్ట్రా నీళ్లు వెళ్ళిపోతాయి. అది తను చెప్పినటువంటి పాయింట్కి అసలు అర్థం.